హలో అండి, ఈరోజు మన కిచెన్లో నేను ప్రోటీన్ రిచ్ దోశ అండి చేయబోతున్నాను. అంటే దీనికి కావాల్సినటువంతా ముడి ధాన్యాలు అన్నమాట. 7 రకాల ముడి ధాన్యాలు అండి, వీటితో చేయబోతున్నాను. మనం నాన్ వెజ్లోనే కాకుండా మామూలుగా ప్రోటీన్ ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుందంటారు కదా, నాన్ వెజ్లో డ్రై నట్స్లో ఉంటుంది. ఈ పప్పుల్లో కూడా ముడి ధాన్యాల్లో చాలా ఉంటుందండి. ఇవి వచ్చేసి 7 రకాలండి. అన్ని బొబ్బర్లు, అలసందలు, తర్వాత శనగలు, కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, అలాగే మెంతులు, కాస్త జీలకర్ర అంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు, కానీ ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకు దోశ మృదువుగా వస్తుంది. నానబెట్టుకొని మనం పొద్దున్న లేసి దాన్ని రుబ్బుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ దోశ. రైస్ మానేసి ఒక్కో పూట ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా నానబెట్టుకొని చేసుకొని దోశని అందులోకి పల్లి చట్నీ కానీ, కారం కానీ, ఏదైనా అల్లం చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. మనం ఈ విధంగా చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. నేను చేసి తిని మీకు చెప్తున్నాను అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం అండి ఈ నా దోశ గనక. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.